సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద జనసేన ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మేము ఇంటింటికి జనసేనని తీసుకువెళ్తున్నాము. ఇక్కడ గుండారావుపేటలో 23 డివిజన్లో ఈరోజు మా ప్రచార యాత్ర కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, స్వాగతం పలుకుతున్నారు. పూలమాలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. ఇవి చూస్తుంటే జనసేన పార్టీ ప్రజల గుండెల్లో ఏ విధంగా గూడు కట్టుకుని ఉందో, ప్రజలు ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో స్పష్టమవుతుంది. ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తప్పకుండా జనసేన కైవసం అవుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద జనసేన జెండాని మేము ఎగరవేస్తామని నాకు మంచి ఆత్మవిశ్వాసం అయితే ఉంది. ఈరోజు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. ప్రజలంతా ఒక మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తుంది ఒకటే, గత 5 సంవత్సరాలుగా మా జీవితాల్లో ఎటువంటి వెలుగులు రాలేదు, మాకు మా బస్తీకి మా వాడకి ఏమీ అవ్వలేదు, మాకు ఇళ్ళు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, మా బస్తీల్లో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదు, మాకు సరైన రోడ్లు లేవు, తాగడానికి సరైన నీళ్ళు లేవు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, ఇళ్ళు కట్టించవలేదు, ఉద్యోగాలు రాలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇవే సమస్యలు ప్రజలు చెబుతూ ఉన్నారు. వీటన్నిటికీ ముఖ్య కారణం నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. గుంటూరు పట్టణం అభివృద్ధిలో వాళ్ళు అభివృద్ధికి తీవ్రమైన నిర్లక్ష్యం చేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహించకుండా, ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వాళ్ళని తీసుకురాకుండా, ముఖ్యంగా ఈ పట్టణంలో ప్రతి వార్డులో ప్రజాప్రతినిధులు ఉంటే, కార్పొరేటర్స్ ఉంటే వాళ్ళు వార్డులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, కార్పొరేషన్కి వెళ్ళి ఆ ప్రజల సమస్యల మీద గళమెత్తుతారు, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటి సమస్యలకి పరిష్కారం వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు మహానగరపాలికకి ఎన్నికలు నిర్వహిస్తాం, కార్పొరేటర్స్ని అందుబాటులోకి తెస్తాం, ప్రజల సమస్యల మీద మేము తప్పకుండా పోరాటం చేసి వాటిని పరిష్కరిస్తాం. ఈ గుంటూరు నగరాన్ని ఒక సుందర నగరంగా 3 సంవత్సరాల్లో, రానున్న 3-4 సంవత్సరాల్లో తీర్చిదిద్దుతాం అని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను ఈ ద్వారా. For more updates, please subscribe 99 TV Telugu.